మీరు పాల్గొని పాడిన పెద్ద బహిరంగ సభ ఏదైనా ఉందా పాటలు పాడింది? అయితే మనం అన్నతోటి భారీ ఎత్తున బహిరంగ సభ అంటే 10 లక్షల మందితోటి వరంగల్ జిల్లా 90 సంవత్సరాలు భారీ బహిరంగ రైతు కూలి మహాసభ జరిగిందన్న. ఆ సభలో నేను ఎంతమంది వచ్చింటారు అప్పుడు? అన్న ఎంతమంది జనం ఎంత వచ్చింటారు? 10 లక్షల మంది వచ్చింది. ఓ కేవలం పెద్ద మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం నలుమూలలో వచ్చిన అది రైతు కూలి సభ వరంగల్ జిల్లా ప్రకాశరెడ్డిపేటలో జరిగిందన్న. కాశబుగ్గల ప్రకాశరెడ్డిపేటలో జరిగింది. మరి అంత అంత 10 లక్షల మంది అంటే చాలు. ఇంకా ఎక్కువనే వచ్చిలే. అప్పుడు ట్రైన్లో ఆగితేనే ట్రైన్లోకి వెళ్ళి జనం దిగుడు బహిరంగ సభలో పాల్గొన్న చరిత్ర 90లో జరిగిన అప్పట్లో 90లో జరిగిన చరిత్ర అదన్న. అయితే నేను గద్దరని తీసుకొని వరంగల్ మా సభకు ఎట్లా వేరు మీరు? మేము కార్లో పోయినామన్న. అప్పుడు ఆలేరు దగ్గర రోడ్డు మీదనే పోలీస్ స్టేషన్ ఉంటుందన్న. పోలీస్ స్టేషన్ పోగానే అన్ని జీబులు కార్లు అని చెక్ చేస్తుంటే మా జీబు కారు కూడా ఆపిల్లు. ఆపినాక ఎవరంటే ఇట్లా గద్దారంటే పోలీసు వాళ్ళు వచ్చి గద్దారంటే వాళ్ళని నమ్మలే అన్న. ఫస్ట్ అరే గద్దారు ఏంది ఆయన ఎక్కంటాడు ఇక్కడ ఎందుకు వచ్చినానంటే సరే ఇట్లా గద్దారే అన్న వచ్చిన. అప్పుడు గద్దారన్న కొడుకు బుజ్జి బిడ్డ చంద్రుడు సూర్యం చంద్రుని వెన్నెల అట్నే అదే కార్ల విమలక్క కూడా ఉండే అన్న. మేమందరం కలిసి వరంగల్ బైరసంగం పోయినాం. పోతుంటే ఆలేరులో ఆగినప్పుడు అరే గద్దరన్న అనగానే సడన్గా చూసి వచ్చి పోలీసు వాళ్ళు సార్ ఇట్లా గద్దరన్న వచ్చిండు కార్లు అనగానే ఆ అక్కడ పోలీసు వాళ్ళందరూ బయటకు వచ్చి గద్దరన్నను చూసిల్లన్న సార్ అని. గద్దరన్న చూసి చాలా సంతోషం సార్ మీరు గద్దర రియల్గా గద్దరని వాళ్ళు కూడా చాలా సంతోషం. అప్పుడు సెల్ ఫోన్లు సెల్ఫీలు గిల్ఫీలు అప్పుడు లేవన్న. కళ్ళతో చూసినాం కదా సార్ థ్యాంక్ యూ సార్ అంటే అన్న మీరందరికీ వందనామంటే మా గురించి కూడా పాట రాసిన అన్న ఈసారి సభలలో పాడమని చెప్పిరా పోలీసులు చెప్పిరా? వాళ్ళు చెప్పిల్లన్న. వాళ్ళకు ఆలేరు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఆపి అన్న మా ఇష్యూల మీద పాట రాసి పాడబడినామన్న ప్రతి ఒక్క సభలో పాడమని అడిగిన మా పోలీస్ అన్నలకు కూడా ఎందుకంటే కష్టాలు దుఃఖాలు. ఏం పాట వాళ్ళు అడిగినరా లేదా అప్పటికి రాసినాడే? ఆల్రెడీ రాసిన పాట. ఏం పాట అది? నా మాలోనే మనసివే మా మనసివే నీవు మాలోనే మనసివే మా మనసివే నీవు పొట్టకూటి కొరకు పోలీసు అయినావు పొట్టకూటి కొరకు పోలీసు అయినావు అందన్న మాజన్న పోలీసు మాజన్న హా ఇట్లా మా మనసివే నీవు పుట్టకూటికి పొరకు పోలీసు అయినావు అని పాడినాక తర్వాత నాసా కింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు నాసా కింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న ఓరు తప్ప దారి లేదనో ఓ పోలీస్ అన్న కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ అన్నిటికీ ముందు నుండవో ఓ పోలీస్ అన్న ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న చాన్ కుండా పోత వనాలోన మండిపోయ ఎండాలోన కుండా పోత వనాలోన మండిపోయ ఎండాలోన చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాల సీటు ఊది సైడు చూపి చేతులు కాళ్ళు గుంజాబట్టే మంత్రి గాని కారుకేం తున్నా పోతు వడ్డామస్తే ఇంకా జాం చక్కగలేదని ఇంగ్లామై మండినాడు ఊరు గాని ఊరుగేమరో ఓ పోలీస్ అన్న వదులు చేసి బాధ పెట్టెనా ఓ పోలీస్ అన్న. అట్లా రాసినందుకు అన్న చనిపోయినందుకు ఇప్పుడు సజ్జన సార్ అని అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ కూడా గొప్ప గాయకుడు ప్రపంచ గాయకుడు అని అందరూ ప్రశంసించిన దానిలో ప్రశంసలు చాలా వచ్చినాయి. వాళ్ళు వచ్చిళ్ళు దేశ ప్రధాని కూడా అన్న అర్పించుళ్ళు. ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రియల్గా మా గద్దరన్న ప్రజల గురించి ఆడి పాడి తన జీవితమే ప్రజలకు అంకితం చేసినవని అన్నకు ప్రజలకు దర్శనార్థం చేయనికి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల దర్శనం పెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అన్న ప్రజల జీవితం కాన్న అన్న గురించి చెప్పడం అంటే అది ఆశ మట్టిగా అన్న గొప్ప గాయకుడు ప్రపంచ గాయకుడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు వినిపించినాక మేము పాడతా అని వాళ్ళకి చెప్పినాక మేము వరంగల్ బహిరంగ సభకు పోయినామన్న. ఆ వరంగల్ బహిరంగ సభల అది రైతు కూలి మహా పెద్ద సభ.
ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా నీ చెయ్యిగాలని రోజు లేదన్నా రైతన్న నీది చెమటగాదని గడియలేదన్నా కూడబెట్టినది ఏమి లేదు కుప్పలోలే అప్పు తప్ప కూడబెట్టినది ఏమి లేదు కుప్పలోలే అప్పు తప్ప కూటికేమో దూరమైతివి కాటికేమో దగ్గరైతి ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా మారుకట్లో రేటు ఉందని రైతన్న నీవు 2 గుంటల చెరుకు దొక్కావు ఎండ మీద ఎండ కొడితే బావిలూట వాగిపాయే ఎండ మీద ఎండ కొడితే బావిలూట వాగిపాయే బావిలూట వాగిపోయే చెరుకు తోట ఎండిపాయే బాయి పూటిక తీసినావు 4 పైపులు వేసినావు ఈ చేదు చెమటను దారబోసి చెరుకు రసముకు తీపి పోస్తుంది ఇట్లా ఆ రైతు కూలి సభల అన్న నేను పాడిన పాట అన్న అంత పెద్ద బహిరంగ సభలో నేను పాడడం అన్నతోటి అంటే కోరస్ పాడినా మీరు కోరస్ పాడిన ఈ పాట నేను పాడిన వేది పాట ఆయన ఏం పాట పాడండు ఈ అన్న అన్ని పాడతాడు అందులో అమరవీరుల పాట పాడిండు అనేక పాటలు పాడిండు అయితే అక్కడ అమరవీరుల పాట అప్పుడు కొత్తగా రాసిన పాట పబ్లిసిటీ ఎన్నో మంది ఎంతో ఉద్యమంలో పాల్గొన్న చనిపోయింది కదా అప్పుడు వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారా సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారా ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా కూనలు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టరా దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టరా అని తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే ఏది వద్దని అలిగి పంటి అలిగి అన్నం తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి పుట్టి పెట్టినాము మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జల్లి ఆకై కలిసిపోతారా మా కూనలు